ఆలు లేదు చూలు లేదు, కొడుకు పేరు సోమలింగం అన్నట్లు గాజా స్ట్రిప్లో యుద్ధం ఇంకా ముగియక ముందే క్రెడిట్ కావాలంటున్నారు బైడెన్ డొనాల్డ్ ట్రంప్. గాజాలో సీజ్ ఫైర్ ప్రకటన అలా వచ్చిందే లేదో ఈ ఇద్దరు నేతలు తమ వల్లే యుద్ధం ఆగిపోయిందని గొప్పలు పోతున్నారు. జో బైడెన్ అయితే తన కెరీర్లో చేసిన అతి కఠినమైన డీల్ ఇదేనని చెప్పుకొచ్చారు. అమెరికాలో తన గెలుపే కాల్పుల విరమణకు కారణమని ట్రంప్ ప్రకటించుకున్నారు. మరి గాజాలో నిజంగానే కాల్పుల విరమణ ఒప్పందం జరిగిందా? ఆ డీల్ను ఇజ్రాయెల్, హమాస్ ఆచరణలో పెడతాయా? అదే నిజమైతే కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటన చేసిన గంటల వ్యవధిలో ఇజ్రాయెల్ ఎందుకు దాడులు చేసింది? ఇవాల్టి టాప్ స్టోరీలో చూద్దాం. ఇజ్రాయెల్, హమాస్ మధ్య దాదాపు 15 నెలలుగా యుద్ధం జరుగుతోంది. దీనికి ఫుల్ స్టాప్ పెట్టేందుకు గత కొంతకాలంగా ఇరు పక్షాల మధ్య చర్చలు జరుగుతుండగా అవి జనవరి 15, 2025న సఫలీకృతమయ్యాయి. గాజాలో కాల్పుల విరమణకు అంగీకరించిన ఇజ్రాయెల్ తమ దళాలను వెనక్కి తీసుకునేందుకు ఓకే చెప్పింది. అంతేకాకుండా తమ బందీలుగా ఉన్న వారిని విడిచిపెట్టేందుకు హమాస్ మిలిటెంట్ గ్రూప్ అంగీకరించడం ఈ కథకు ముగింపు పలికేలా చేసింది. ఈ ఒప్పందంతో 15 నెలల పాటు హమాస్ చెరలో బందీలుగా ఉన్న ఇజ్రాయెల్ పౌరులు విడుదల కాబోతున్నారు. తొలుత 6 వారాల పాటు కుదిరిన ఒప్పందం ఈ నెల 19 నుంచి అమల్లోకి రానుంది. తొలి దశలో పాలస్తీనా ఖైదీలకు బదులుగా హమాస్ చెరలో ఉన్న బందీలను రిలీజ్ చేస్తారు. రెండవ దశ చర్చల్లో భాగంగా మిగతా బందీల విడుదల, గాజా నుంచి ఇజ్రాయెల్ బలగాల ఉపసంహరణ, ప్రశాంతత, పునరుద్ధరణ గురించి మాట్లాడతారు. ఇక మూడవ దశలో భాగంగా గాజా పునర్నిర్మాణం, మిగిలిన బందీల మృతదేహాల అప్పగింతపై చర్చిస్తారు. వివరంగా చెప్పాలంటే ఇజ్రాయెల్, హమాస్ కాల్పుల విరమణ ఒప్పందంలో ఉన్నది ఇదే. అంతా అనుకున్నట్లు జరిగితే 40 రోజుల పాటు యుద్ధం ఆగుతుంది. ఆ తర్వాత కూడా తిరిగి ప్రారంభమయ్యే అవకాశాలు ఉండవు. ఎందుకంటే ఇప్పటికే హమాస్ టాప్ కమాండర్ల కథ ఇజ్రాయెల్ ముగించేసింది. గాజాలో యుద్ధం కొనసాగించడం వల్ల టెల్ అవీవ్కు పెద్దగా ఒరిగిందేముండదు. కాబట్టి ఈ యుద్ధం ఇక్కడితో ముగిసినట్టే అని అంతా అనుకుంటున్నారు. కానీ 15 నెలల యుద్ధం ఇంత ఈజీగా ముగుస్తుందా అన్న అనుమానాలు లేకపోలేదు. చివరికి ఆ అనుమానాలే నిజమయ్యాయి. అంతా అనుకున్నట్లే జరుగుతుంది అనుకుంటున్న వేళ ఇజ్రాయెల్ నుంచి ఎవరు ఊహించని ప్రకటన వచ్చింది. కాల్పుల విరమణ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని టెల్ అవీవ్ ప్రకటించింది. అందుకు హమాస్ చివరి నిమిషంలో పెట్టిన కొర్రీలే కారణమని ఆరోపించింది. అయితే హమాస్ పెట్టిన కొర్రీలు ఏంటనే దానిపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు. మరోవైపు హమాస్ మాత్రం మధ్యవర్తులు తెచ్చిన ఒప్పందానికి కట్టుబడి ఉన్నామని చెప్తోంది. ఇదే సమయంలో ఇజ్రాయెల్ చేస్తున్న ఆరోపణలపై మాత్రం స్పందించడం లేదు. పైగా సీజ్ ఫైర్ ప్రకటించిన కొద్ది గంటల్లోనే గాజాపై విరుచుకుపడింది నెతన్యాహు ఆర్మీ. ఈ దాడుల్లో 71 మంది మరణించారు. పదుల సంఖ్యలో భవనాలు కుప్పకూలాయి. దీంతో గాజా స్ట్రిప్లో కాల్పుల విరమణ ఒప్పందం అమలుపై మళ్లీ నీలి నీడలు కమ్ముకున్నాయి. నిజానికి గాజా స్ట్రిప్ నుంచి పూర్తిగా వైదొలగటానికి ఇజ్రాయెల్ సిద్ధపడదు. ఎందుకంటే పాలస్తీనా అథారిటీ హమాస్లను ఇజ్రాయెల్ ఎప్పటికీ నమ్మదు. ఒకవేళ గాజా నుంచి బలగాలను వెనక్కి తీసుకుంటే అక్కడ మళ్ళీ హమాస్ పుంజుకుంటుంది. అదే జరిగితే గాజా మళ్ళీ హమాస్ కుట్రలకు కేర్ ఆఫ్ అడ్రస్ అవుతుంది. 2023 అక్టోబర్ 7 తరహా దాడులు భవిష్యత్తులోనూ కొనసాగే అవకాశం ఉంది. ఫలితంగా 15 నెలల పోరాటంతో నెతన్యాహు సాధించింది ఏదీ ఉండదు. అందుకే హమాస్ను గాజాలో అడుగు పెట్టొద్దని నెతన్యాహు డిమాండ్ చేస్తున్నారు. కానీ అందుకు హమాస్ అంగీకరించదు. బహుశా తాజా ఒప్పందం అమలు విషయంలోనూ ఇజ్రాయెల్, హమాస్ మధ్య అదే జరిగి ఉండొచ్చు. అందుకే సీజ్ ఫైర్ ఒప్పందానికి ఆమోదం తెలిపేందుకు తమ కేబినెట్ సమావేశం ప్రస్తుతానికి జరగట్లేదని టెల్ అవీవ్ చివరి నిమిషంలో ప్రకటించింది. సో గాజాలో సీజ్ ఫైర్ కాదు, వైల్డ్ ఫైర్ కు రంగం సిద్ధమవుతోంది అనుకోవచ్చు. సింపుల్గా చెప్పాలంటే గాజా యుద్ధానికి ముగింపు, హమాస్ అంతం ఒకటే ఆప్షన్. అప్పటి వరకు నెతన్యాహు తగ్గే అవకాశమే లేదు.